ప్రవీణ్ ఫోన్ను కూడా ట్యాప్ చేసిరట. మరో ఐపీఎస్ మహిళా ఐఏఎస్ ఫోన్ కాల్స్ విన్నరట. 1400 ఫోన్ నెంబర్ల డేటా రిట్రీవ్ చేసిన ఎఫ్ఎస్ఎల్, హైకోర్టు జడ్జి భార్య ఫోన్ నెంబర్ను కూడా ట్యాప్ చేసిన ప్రణీత్ టీం. సిట్ విచారణలో వెలుగు చూస్తున్న నిజాలు. ఇది ఎంత పెద్ద క్రైమ్ అంటే అంత పెద్ద క్రైమ్ ఇది. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎన్నుండి మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్లో ఉండి మాట్లాడుతున్నారు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన అంటే ఒక రెస్పెక్ట్ ఉన్నది, కానీ విషయం ఏంటంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన రాజ్యాధికారం అంటూ బీఎస్పీ పార్టీలోకి వచ్చి పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్ళి ఎన్నో ఇష్యూస్ మీద కొట్లాడి కేసీఆర్ దిగిపోవడానికి, కేసీఆర్ ప్రభుత్వం పోవడానికి కొంతమంది పేర్లు రాస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒకరు. అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రతి ప్రెస్ మీట్లో కేసీఆర్ కేటీఆర్ వాళ్ళని ఎక్కువగా పొగుడుతున్నాడు. ఆయన తన గొప్పతనాన్ని, తన యొక్క దీన్ని మర్చిపోయి ఆ పార్టీలో ఉన్న ఆ పార్టీ నాయకుని ఏమైనా పొగుడుతున్నాడంటే అట్లా పొగుడుతున్నాడు. అంటే ప్రతిదాన్న కేసీఆర్ చెప్పిండు, కేసీఆర్ చెప్తే నేను ఏం చేసిన, కేసీఆర్ అట్లా, కేసీఆర్ ఇట్లా. మీరు ఆ పార్టీలో ఒక లీడర్ కావచ్చు, కానీ మరీ అంత ఒక సెకండ్ గ్రేడ్ నాయకుడిలాగా ఎందుకు మీరు మారిపోతున్నారు? ఇది ఒక భాగం. ఇప్పుడు దీనికి కూడా మీరు ఆన్సర్ చెప్పాలి. మీ ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రట. ప్రెస్ మీట్ పెట్టి నా ఫోన్ కేసీఆర్ ట్యాప్ చేయలే అని చెప్తారా? 200% మీ ఫోన్ ట్యాప్ చేసి ఉంటారు. ఎందుకంటే ఆనాడు ఆయన కేసీఆర్ కంట్లో నలుసులాగా మారిరు. మీరు కేసీఆర్కి ఇబ్బందికరంగా మారిండ్రు కదా మీరు ఆనాడు. మీ ఫోన్ ట్యాప్ చేయకుండా ఎట్లుంటాడు? ఇప్పుడు దీని మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మా కేసీఆర్ గారు నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తాడని అంటారా? ఏం చెప్తారు దీని మీద? మీ స్టేట్మెంట్ ఏంది? పోలీసులు తేల్చారు. హైకోర్టు జడ్జి భార్య ఫోన్ విన్నారట. మీరు మనుషులరా మీరు? హైకోర్టు జడ్జి భార్య ఫోన్ విన్నారట. భార్య ఫోన్ ట్యాప్ చేసిన వాడు ప్రణీత్ అనే టీం. ప్రణీత్ ఎక్కడ దొరికిండు? చివరికి సిరిసిల్లలో దొరికిండు. ఎందుకంటే అక్కడే పోస్టింగ్. వీళ్ళంతా ఎవరి ఆధ్వర్యంలో పనిచేసిర్రు? ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, ఆ పైన కేసీఆర్, కేటీఆర్, ఇటు హరీష్ రావు, ఇటు కవిత, సంతోష్ రావు. ఎవరికి నచ్చిన ఫోన్ వాళ్ళు ట్యాప్ చేసుకున్నారు. ఆర్థిక లావాదేవీల ఫోన్లు ఉన్నాయి, ఆడోళ్ళ ఫోన్లు ఉన్నాయి. ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఐఏఎస్ దివ్యా దేవరాజన్, సిటీ మాజీ జాయింట్ సిపి ఏఆర్ శ్రీనివాస్తో పాటు ఓ హైకోర్టు జడ్జి భార్య ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తాజాగా బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను విచారణలో నిందితులు భుజంగరావు, తిరుపతన్న వెల్లడించినట్టుగా తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్కు గురైన ఫోన్ నెంబర్ల ఆధారంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లాగర్ రూమ్ హార్డ్ డిస్క్ల డేటాను రిట్రీవ్ చేస్తున్న ఎఫ్ఎస్ఎల్ నుంచి సిట్ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో తాజాగా 2 ఐపీఎస్లు, ఒక మహిళా ఐఏఎస్తో పాటు ఓ హైకోర్టు జడ్జి భార్య ఫోన్ నెంబర్లు కూడా ఉన్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 4 నెలల వ్యవధిలో 1400కు పైగా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దాదాపు 340 GB వరకు ఉన్న డేటాలో గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన ప్రతిపక్ష పార్టీల నేతలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల ఫోన్ సంభాషణలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు, 6వ నిందితుడైన శ్రవణ్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు సిబిఐతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సిబిఐ చొరవ తీసుకుంటే రెడ్ కార్నర్ నోటీసులు త్వరగానే జారీ అవుతాయని, వీరిద్దరిని తప్పకుండా అరెస్టు చేస్తామని చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్తోనే బీఆర్ఎస్లోకి ఆర్ఎస్పీ. పోలీస్ డిపార్ట్మెంట్లో కీలక విభాగాల్లో పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ సెక్రటరీగా పనిచేస్తూ 2021 జూలైలో వీఆర్ఎస్ తీసుకొని బీఎస్పీలో చేరారు. అప్పటి నుంచి ఆర్ఎస్పీ కదలికలపైన బీఆర్ఎస్ సర్కార్ నిఘా పెట్టింది. ఆర్ఎస్పీ ఫోన్ను ట్యాప్ చేసి ఆయన ప్రతి కదలికను సర్కారు పెద్దలకు ప్రణీత్ రావు టీం చేరవేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఫోన్ ట్యాపింగ్తో ఆర్ఎస్పీ లోటుపాట్లు తెలుసుకొని బీఆర్ఎస్లో చేరేలా పావులు కదిపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమ్మ నేతల మీద కూడా నిఘా పెట్టిరట. ఏఆర్ శ్రీనివాస్ గత ప్రభుత్వ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. హీఈస్ ఆల్సో కరప్టెడ్ ఫెలో. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయన పైన బీఆర్ఎస్ సర్కార్ నిఘా పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్లో కొందరు కమ్మ సామాజిక వర్గం నేతలు శ్రీనివాస్తో భేటీ అవుతున్నారని, కమ్మ వర్గం ఓట్లను చీల్చుతున్నారనే అనుమానంతో వారిపైన నిఘా పెట్టారు. శ్రీనివాస్ ఫోన్ నెంబర్ కూడా ప్రణీత్ రావు టీం టార్గెట్ లిస్టులో ఉన్నట్టు ఈ మేరకు అధికారులు ఆధారాలు సేకరించారు.
అలాగే గత ప్రభుత్వ హయాంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్గా పనిచేసిన ఐఏఎస్ దివ్యా దేవరాజన్ ఫోన్ను కూడా ట్యాప్ చేసినట్లు తెలిసింది. హాస్టళ్లకు గుడ్ల సరఫరాలో అక్రమాలకు తావు లేకుండా కఠినంగా వ్యవహరించడంతో కాంట్రాక్టర్లు ఓ మంత్రికి ఫిర్యాదు చేస్తే ఆయన ఆదేశాల మేరకు ఫోన్ ట్యాప్ చేసినట్టు సమాచారం. ఆమె ఫోన్ డేటాకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చాకే ఎలాంటి సమాచారం సేకరించారన్నది తెలుస్తుందట. ఇప్పుడు ఆర్ఎస్పీ గారు మీ వెర్షన్ ఏంటన్నది జర చెప్పండి దయచేసి. ఇప్పుడు ఆర్ఎస్పీ గతంలో మాట్లాడలేదా ట్యాపింగ్ మీద? ఇంకా 25 flat. 25% off on hotel. Trip. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. నేను మొన్న కూడా ఇదే పాయింట్ దగ్గర నేను చెప్పిన, మన మిత్రులు అడిగినరు ఇదే పాయింట్ మీద. నేను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా, ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా, మరి ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్ ట్యాపింగ్లో తప్పులు, అంటే ఫోన్ ట్యాపింగ్ అనే టెక్నాలజీని కానీ ఆ ప్రొసీజర్ని కానీ వాడుకొని మరి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే వాళ్ళు తప్పకుండా చట్టపరంగా శిక్షార్హులే. అంతే తప్ప నేను ఒక బాధ్యత గల ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా, అదేవిధంగా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా నేను దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా వాళ్ళను చట్ట ప్రకారం. సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన విషయము. గతంలో శిక్షించాలి, బరాబర్ శిక్షించాలి. అట్ ది సేమ్ టైం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకండి. దేశ భద్రతకు సంబంధించిన విషయం. అందుకొరకు ఎలాంటి పరిస్థితులు కూడా నేను దీని మీద ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మరి మీ మీద మీ ఫోన్ కూడా ట్యాప్ చేసి అంటున్నారు. రెస్పాండ్ అవ్వండి దయచేసి. హైకోర్టు జడ్జి భార్య ఫోన్, అసలు భార్య ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంది? ఆమె ఎవరు? కొండా సురేఖ. సరే, ఆమె కొంత ఎక్స్ట్రీమ్గా మాట్లాడింది, కానీ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసినా సరే మీకు కోపం వచ్చే. మరి ఇప్పుడు హైకోర్టు జడ్జి భార్యది ఫోన్ ట్యాప్ చేసిన మీరు హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేయలేదంటే ఎట్లా నమ్మాలా?